అది మన జీవితంలో దాన్ని ఏమంటారంటే ప్రతిఫలానికి సమృద్ధిగా విత్తబడినటువంటిది కాదు. ముందుగానే ఏమవుతూ ఉంటుంది, మనము పొందబోయేటటువంటి ప్రతిఫలం అనేటటువంటిది మనము సిద్ధపడినటువంటి విషయం మీదే ఆధారపడి ఉంటుంది. మనము పిడికిడి నుండా కాకుండా ఏదో కొద్దిగా దోషుడు, లేకపోతే కొద్దిగా పిడికెడుకు తక్కువగా మనం విత్తనాలు పట్టుకునేటట్టయితే అదేమంటే మన యొక్క హృదయపూర్వకముగా పూర్ణ హృదయముతో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించేటటువంటి వారి కాదు, పూర్ణ హృదయముతో దేవుని యొక్క వాక్యాన్ని మరి మన జీవితంలో వాటికి ఏమంటారంటే సరెండర్ అయినటువంటి వాళ్ళు. పిడికెడు బిగించినప్పుడు ఆ విత్తనములు భద్రంగా ఉంటాయి, జారిపోకుండా. అలాగే మన పిడికెడు విత్తనములు అని అంటే మన హృదయంలో నుండి జారిపోయినటువంటివి, మన హృదయంలో భద్రపరుచుకున్నటువంటి అవి ఏమవుతాయంటే ఏమంటారు, మరి మా చిన్నప్పుడు మా అమ్మ కోళ్ళు పొదగేసేది. మరి ఒక్కోసారి మరి 15, 20 అంతకంటే ఎక్కువ గుడ్లు కోడి పెట్ట కింద పెట్టేవాడు. మరి అప్పుడు ఒక జాగ్రత్త చెప్తూ ఉండేవాడు. ఏమిటి అని అంటే ఆ గుడ్లన్నీ కూడా ఆ కోడి పెట్ట క్రిందే ఉండాలి. ఏదన్నా ఒకటి వెలపలగా వెళ్ళింది అనుకోండి, దానికి ఆ యొక్క కోడి పెట్ట వెచ్చదనం దానికి తగలదు. ఇంకా మేము గమనిస్తూ ఉంటాం, ఆ కోడి పొదుగుతున్నటువంటి కోడి ఆ యొక్క పక్కకి జారిపోయినటువంటి కోడిగుడ్లు ఆ ముక్కుతో దగ్గరికి లాక్కుంటాం. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా మురిగిపోకూడదు, ఏ ఒక్కటి కూడా ఫలించకుండా ఉండకూడదు. అది ఆ జాగ్రత్త తీసుకుంది. మన ఆత్మీయ జీవితమే కాదు, మేలుకరమైనటువంటి శరీర జీవితం కూడా. ఉదాహరణకు ఒక విద్యార్థి స్కూల్కి కాలేజీకి వెళ్ళాడు అనుకోండి, అన్ని సబ్జెక్టులు జాగ్రత్తగా చూసుకోవాలి. మరి చెప్పేటటువంటి అన్ని పాఠాలు జాగ్రత్తగా వినాలి. కొన్నిటిని పక్కకి వదిలేసినట్టు తోసేసినట్టు ఉంటే మరి వారికి సరిగ్గా మార్కులు రావు. నిన్న ఒక అమ్మాయి, కేరళ అమ్మాయి, వాళ్ళు బందర్లోనే ఉంటారు వాళ్ళ బంధువుల దగ్గర మరి ఉంటుంది ఈమె. ఆ రబ్బుని లేవి కూడా అక్కడే ప్రైవేట్ ట్యూషన్ చదువుతూ ఉంటారు. మరి ఆమె ఇక్కడ 10th పాస్ అయింది, ఇంటర్కి వెళ్ళింది, కేరళలో వెళ్ళిపోయింది. మరి కేరళలో ఆమెకు ఇంటర్లో ఎన్ని మార్కులు వచ్చినాయంట? 99.99 వచ్చినాయి. ఇంకా మరి 100 వేయటానికి వారికి ధైర్యం చాలేదేమో, కానీ అంత పరిపూర్ణంగా వచ్చింది. నిన్న చెప్తా ఉండాలి. అంచేత ఆమె ఇంజనీరింగ్ కాలేజీలో చేరేటప్పుడు ఆ కాలేజీ వాళ్ళు 2-3 కాలేజీ వాళ్ళు, నువ్వు వచ్చి మా కాలేజీలో చేరు, నువ్వేం ఫీజు కట్టక్కర్లేదు అని చెప్పి మంచి మరి ప్రఖ్యాతి చెందినటువంటి కార్పొరేట్ కాలేజెస్ కూడా చెప్పారు. ఎందుకు? ఆమె తనకు మరి జ్ఞానము అనేటటువంటి దాన్ని ఆమె పోగేసుకుంది, పరిగి ఏరుకున్నట్టుగా ఏరుకుంది. రూతు ఆమె పొలంలోనికి వెళ్ళి పరిగి ఏరితే ఇక పొద్దుగుంకే టయానికి చాలా వచ్చేసింది. మరి ఆమె పరిగి బాగా ఏరుకుంటాం, ఆ శ్రద్ధ అది చూసి ఈ బోయజ్ ఏం చెప్పాడు, ఇదిగో ఆమెకు బాగా పరిగి దొరికేటట్టుగా మరి మీరు గుప్పిళ్ళు వదిలేసేయండి అని చెప్పి. కాబట్టి ఒక శ్రద్ధ కలిగినటువంటి వారి వైపు చూస్తే మనుషులు కూడా అనేక రకాలైనటువంటి సదుపాయాలు చేస్తారు, వారిని మెచ్చుకుంటారు. మరి చివరికి దేవుడు కూడా
తన యందు ఆసక్తి కలిగినటువంటి వారికి ఆయన ఆసనుడుగా ఉండి వారి యొక్క మరి ఆసక్తిని బట్టి వారికి ప్రతిఫలాలు ఇస్తూ ఉంటాడు. అందుచేత పిడికెడు విత్తనములు చేత పట్టుకున్నాడు. ఇంకా ఏమున్నదంట? ఏడుస్తున్నాడు. ఏడ్చుట అని అంటే మరి కన్నీటి ప్రార్థన. మరి ఎందుకు? ఆ పిడికెడు విత్తనములు తానైతే విత్తుతాడు, కానీ ఫలింపజేసేటటువంటి శక్తి అది ఆయనలో లేదు. అందుచేత అతడు ఏడుస్తూ విత్తేటటువంటి వాడిగా దుఃఖపడుతూ మరి కష్టపడుతూ, దాన్ని ఏమంటారంటే శరీర రీతిగా అతడు కష్టపడుతున్నాడు, హృదయంలో కూడా మరి ఒక రకమైనటువంటి వేదన. అయితే అతనికి ఏమైందంట? సంతోషగానము చేయిచు పనులు మోసుకొని వచ్చాను. పిడికిడు విత్తనములు పట్టుకొని ఏడ్చుచూ పోవానికి మరి సంతోషగానములతో పనులు మోసుకొని వచ్చేటటువంటి ప్రతిఫలం వచ్చింది. అయితే ఎవరిస్తున్నారు ఈ ప్రతిఫలం? జీవితంలో ఇలాంటి ప్రతిఫలం గుప్పెడు విత్తనాలకి, కన్నీటి అనుభవానికి, పనల కొలది మరి మోసుకొని వచ్చేటటువంటి, సేకరించేటటువంటి ఆ యొక్క అనుభవాన్ని మన జీవితంలో, మానవ జీవితంలో ఎవరు ఇస్తున్నారు అని అంటే ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన చెప్పాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు, నీవు ధన్యుడివి, నీకు మేలు కలుగుద్ది అని ఆయన చెప్పాడు. కాబట్టి ఈ లోకంలో మానవుల జీవితాన్ని సంతోషగానములతో నింపటానికి మరి కర్త అయినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన వలన కాకపోతే ఈ లోకంలో జీవితం దుఃఖమయంగానే ఉంటుంది, తర్వాత గుప్పుడే అన్నట్టు ఉంటుంది. కానీ ఆ గుప్పుడు పనుల వలె మారిపోయి మరి దుఃఖము సంతోషగానము వలె మారిపోయేటటువంటి ఆ యొక్క అనుభవము, ఆ ఫెర్టిలిటీ అనేటటువంటిది వారి జీవితంలో కలగదు. కాబట్టి ఈ లోకంలో మన జీవితాలని మనం చూసినప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిని కోరుకున్నాం. అయితే మనకి ఒక పొలము ఉన్నది, మనకు ఒక జీవితం ఉన్నది. ఈ జీవితాన్ని ఫలింపజేసుకోవాలి, ఈ జీవితాన్ని సమృద్ధిగా మరి బాగా ఫలించేటటువంటి జీవితంలాగా, బాగా అభివృద్ధి చెంది ఆశీర్వదింపబడి గణపరచబడేటటువంటి జీవితంగా మనం పొందాలి అని ఎన్నో ప్రయత్నాలు చేశాం. అయితే మరి నాకు తెలిసినంత వరకు నా అనుభవం కూడా ఏమిటి అని అంటే, ఆ యొక్క గుప్పిడి విత్తనములు, ఆ కన్నీరు, దానిని గమనించి ఆశీర్వదించి ఫలింపజేసేటటువంటి వ్యక్తి ఎవరూ లేరు. కానీ ఒకే ఒక ఆయన మన గుప్పిల్లో, మన హృదయంలో తన వాక్యాన్ని నింపాడు. మనము విన్నటువంటి ఆయన వాక్యము అది దేవుడై ఉన్నాడు, దేవుని శక్తి అది. అందుచేత పరిణామం ఏం జరిగింది అంటే అది బాగా పండింది, అది బాగా ప్రతిఫలం ఇచ్చింది. ఇచ్చి ఏమైంది? పనుల కొలది ప్రతిఫలం, తర్వాత సంతోష గానంతో కూడినటువంటి ఆ యొక్క నూతన అనుభవము మనకు కలుగజేస్తుంది. యథార్థంగా మనము ఆలోచించినప్పుడు, మనము రక్షణ పొంది వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితము వర్ధిల్లినట్లుగా అంతకు పూర్వము మన జీవితము వర్ధిల్లలేదు. అన్ని విషయాలు, భౌతికమైనటువంటి ఆస్తిపాస్తుల విషయం ఏంటి, సంతోషం సమాధానాల విషయం ఏంటి, వాటిని ఏమంటారంటే అసలు ఆశీర్వదించబడుట అనేటటువంటిది కనీసం అంకురార్పణ కూడా జరగదు.
అసలు ఆశీర్వచనం అనేటటువంటిది మొదలవల మొలకేయల. ఎందుచేతనగా మనుషుడు మరకాల కొద్దీ ధాన్యం జల్లినా, తర్వాత దినాల కొద్ది మరి ఎదురు చూసిన అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటాడంటే, విత్తువాని యందు ఏమీ లేదు, నీరు పోసేటటువంటి వాని యందు ఏమీ లేదు, కానీ దానిని ఫలింపజేసేటటువంటి దేవుని యందే సమస్తము ఉన్నది. మరి శరీరానుసారులు ఉండారనుకోండి, వారికి ఈ వాక్యము అర్థం కాదు. ఎందుకంటే వారి జీవితంలో రెండో అనుభవం లేదు. వారు కన్నీటితో విత్తటము అనేటటువంటిది వారు చేస్తున్నారు. అంతేగాని సంతోషగానములతో పనులు మోసుకొని వచ్చి ఆ పరిస్థితి వారి జీవితంలో లేదు. ఎందుకనంటే కొంతమంది ఏం చెప్తారు, కష్టే ఫలియం, నువ్వేం కష్టపడతావు అది దొరుకుద్ది. కానీ దేవుడు అట్ట కాదు. నీవు కష్టపడేది కొద్దిగా ఉంటుంది, అయితే దేవుడు ఫలింపజేసేటటువంటిది విస్తారంగా ఉంటుంది. అలాగే మన జీవితాలను ఆయన బహుగా ఫలింపజేసి మన కన్నీటిని రక్షణ పొందకముందు మనకు ఉన్నటువంటి మరి ఆర్థిక సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఏ సమస్యనైనా సరే వాటిని మన కన్నీటి ప్రార్థన వలన ఆయన తీసివేసి మన జీవితంలో ఒక పంటనిచ్చాడు. పనుల కొలది పంట మోసుకొని వచ్చేటటువంటి ఒక స్థితిని, దాన్ని ఏమంటారు, ఫలభరితమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. సంతోష గానములతో మన జీవితాన్ని నింపాడు. కనుక మన జీవితంలో ఒకటి అర్థం చేసుకుంటా ఉంటాం. ఏమంటే ఈ సంతోషము, ఈ సమృద్ధి కేవలము నా గుండె నిండా ఆ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి, ఆ వాక్యము నా హృదయంలో అది భద్రపరచబడి, నేను వాక్యమును భద్రంగా దాచుకొని దాని ప్రకారంగా జీవించటం ద్వారా ఈ స్థితి నాకు కలిగింది అనేటటువంటిది మనకు అర్థమవుతాం. అయితే ఒక మాట మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఏమిటి అనంటే, దేవుని కార్యము లేకుండా మనము గుప్పిళ్ళు ధాన్యం విత్తనాలు చేత పట్టుకున్నప్పటికీ, ఎంతగా ఏడ్చినప్పటికీ, దేవుడు వాటిని అంగీకరించకపోతే, వాటిని ఆశీర్వదించకపోతే ఆ యొక్క మరి సమృద్ధి అనేది వచ్చేది కాదు. కాబట్టి దాన్ని ఏమంటారంటే, దేవుని యొక్క వాక్యానుసారంగా నీకు నీవే నీతిమంతుడిగా తీర్చబడలేవు. నీ దోషుల విత్తనాలు ఉన్నప్పటికీ నీకు నీవే విత్తనాలను మొలకెత్తేటట్టు చేయలేవు. దానికి నేల కావాలి, నీరు కావాలి, తర్వాత దానికి మంచి వాతావరణం కావాలి, ఎన్నో రకాలైనటువంటి మరి పరిస్థితులు కావాలి. ఈ పరిస్థితులన్నీ కూడా దేవుని స్వాధీనంలో ఉంటాయి. మన ఆత్మీయ జీవితంలో మన హృదయంలో వాక్యాన్ని చేర్చుకుని అంగీకరించినప్పుడు దేవుని పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఆ వాక్యాన్ని గ్రహింపజేస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు పాపమును గురించి, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. మరి బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే మరి ఒక మాట ఉంటుంది. 2వ వచనంలో 1-2 వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దీనిని బైబిల్లో అంటే ఇతర భాషల్లో ఎట్లా ఉంటుందంటే, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని అంటే, దేవుని ఆత్మ జలముల పైన పొదుగుచుండెను అని. అది పొదుగుతూ ఉన్నదంట
పరిశుద్ధాత్మ. అప్పుడు దేవుడు వెలుగు కమ్మని ప్రకటించగానే అప్పుడు ఆకాశంలో వెలుగు కాదు కానీ ఆ యొక్క జలముల పైన గొప్ప వెలుగు, చీకటి పోయి ఒక వెలుగు వచ్చింది. తర్వాత దేవుడు సృష్టిని చేసినప్పుడు అవన్నీ కూడా జలముల్లో నుండి వచ్చినాయి. పైన ఆకాశము అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందంటే జలములను దేవుడు 2 భాగాలు చేసి ఒక భాగం పైకి వెళ్ళమన్నాడు. దానికి ఆయన ఆకాశము అని పేరు. ఆకాశము దేవుని నుండి వచ్చిందే. ఈ రీతిగా దేవుడు జలముల పైన పరిశుద్ధాత్ముడు ఆయన పొదుగుట ద్వారా ఈ సృష్టి, ఆ యొక్క జలముల్లో నుండి మట్టి వచ్చింది. ఆ మట్టిలో నుండి మరి పురుగులు వచ్చినాయి, ఏనుగులు వచ్చినాయి, మరి సమస్త మరి జీవరాశులు వచ్చినాయి. చివరికి మనిషి శరీరం కూడా ఆ యొక్క మట్టిలో నుండి, భూమిలో నుండి, అంటే నీళ్లలో నుండి వచ్చినటువంటి భూమి. అందుకని ఎక్కడ నీళ్లు ఉంటాయో, ఏ గ్రహంలో నీళ్లు ఉంటాయో అక్కడ జీవరాశులు ఉండటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ యొక్క మరి వ్యోమగాములు ఆ పైన గ్రహాల్లో ఎక్కడన్నా నీరు కనపడద్దా అని వెతుకుతూ ఉంటారు. అయితే అదంతా దేవుని యొక్క ఏర్పాటు. అయితే మానవుడు ఏమిటంటే పిడికెడు విత్తనములు పట్టుకొనాలి. పిడికెడు అనగా నీ హృదయం నిండా దేవుని యొక్క వాక్యాన్ని నింపుకొని, దేవా ఇవి కానీ మొలకెత్తేటట్టయితే ఎంతో విలువ ఉంటుంది. కాబట్టి అవి మొలకెత్తేటట్టుగా ఈ జీవవాక్యము నాలో మరి అది మొక్కై ఎదిగి ఫలించేటట్లుగా సహాయం చేయమని దేవుణ్ణి వేడుకుంటే ఏమవుతుంది? పనలుగా సంతోష గానాలతో మరి ఆ పంట కోసుకునేటటువంటి ఆ యొక్క ఏర్పాటు జరుగుతుంది. అందుచేత విశ్వాసుల యొక్క అనుభవం ఏంటి అనంటే, దేవుని యొక్క వాక్యము వినుట ద్వారా మరి విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసమును బట్టి దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా నేను ప్రార్థన చేసినప్పుడు ఏమైందంట? రక్షణ అనేటటువంటిది పొందాను. ఆ రక్షణ ద్వారా నా జీవితం బహుగా ఫలించింది అనేటటువంటి అనుభవం పొందాను. కనుక మనకు విత్తనం ఇచ్చింది ఆయనే, వాక్యం ఇచ్చింది ఆయనే, ఆత్మచేత బడజేసింది ఆయనే. మన హృదయంలో మొండి హృదయమైన, బండ హృదయమైన అది కరిగిపోయి కన్నీరు వచ్చి పశ్చాత్తాపడేటట్టుగా చేసింది ఆయనే. ఆ విత్తనము దేవుడు మన యందు ఫలించేటట్లుగా మన జీవితము ఎంతో సమృద్ధిగా, సంతోషంగా, రక్షణ గురించినటువంటి సునాదములతో అవి నిండేటట్లుగా దేవుడు మన జీవితాన్ని మార్చాడు. కనుక దేవుడు విత్తనం ఇచ్చాడు, తర్వాత ఆత్మనిచ్చాడు, తర్వాత మన హృదయానికి తగినటువంటి మరి గ్రహింపును దయచేసి చక్కగా చాలా భద్రంగా మనము ఆత్మలో జన్మించి ఆత్మీయంగాను శారీరకంగాను ఆశీర్వదించి ఫలించి పనులుగా మనం పొందేటటువంటి జీవితాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యాన్ని బట్టి నేను మారు మనసు పొందిన తర్వాత నాకు ఎలాంటి అభివృద్ధి లేదు, ఆశీర్వచనం లేదు, సంతోషం లేదు అనేటటువంటి వారు మీలో ఎవరైనా ఉండారా? మీలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉండరు. అంత శక్తి కలిగినటువంటి ఆ విత్తనములు, దేవుని యొక్క వాక్యాలు మనకి ఇచ్చి మన జీవితాలను సంతోషంగాను ఫలభరితంగాను చేసినటువంటి రక్షకుడైనటువంటి ప్రభువును బట్టి దేవుని స్తుతిస్తూ
ఆయన పరిశుద్ధ నామమును మనము ఆరాధించుదాం. ప్రభువు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. దేవుని సన్నిధిలో మన హృదయములను వాక్యానుసారమైనటువంటి ఒక జ్ఞానముతో నింపుకొని, ఈ లోకంలో ఎన్నెన్నో జ్ఞానములు, ఎన్నెన్నో ఉపదేశాలు, ఎన్నో రకాలైనటువంటి మాటలు విన్నాను. కానీ దేవుని యొక్క వాక్యమును విని నా హృదయంలో చేర్చుకొని భద్రం చేసుకొని దానిని బట్టి నడుచుకున్నప్పుడు అప్పుడు మాత్రమే నాకెంత గొప్ప సంతోషము, ఫలభరితమైనటువంటి జీవితం లభించింది అని మనం మొదటిగా గుర్తించుదాం. ఎక్కడ మనకు లభించినటువంటి గొప్ప సంతోషకరమైనటువంటి మార్పు దేవుని వాక్యం వినుట ద్వారానే జరిగింది. విన్న తర్వాత మన హృదయంలో కన్నీరు, పాపిని అని గ్రహించి పశ్చాత్తాపం, వీటిని బట్టి మన హృదయము ఆత్మచేత పొదగబడి ఆత్మలో తిరిగి జన్మించినటువంటి వారిగా మన జీవితాలు మారినాయి. ఈ కార్యము కేవలము యేసుక్రీస్తు ప్రభు వలన, పరిశుద్ధాత్మ దేవుని వలన, తండ్రి అయినటువంటి దేవుని ప్రణాళిక చొప్పున మన ఎడల ఆయన జరిగించాడు. ఆ మహాదేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించుదాం. ప్రేరేపణ కలిగినటువంటి వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ప్రభువును స్తుతించి ఆరాధించాలి. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, నీవు సృష్టించినటువంటి నాయన సమృద్ధి అయినటువంటి సృష్టిని దేవా అడవిగాను బీడుగాను దేవనైన పాడైనటువంటి స్థలములుగాను సాతానుడు మార్చివేసి ఉంటుండగా దేవా, నా హృదయాన్ని, నా జీవితాన్ని, మానవ హృదయాలను నాయన బీడు బారిపోయినట్టు నాయన పండనటువంటి ఎడారులుగాను రాయి రప్పలతో ముళ్ళ తుప్పలతో నిండినటువంటివిగాను ఉంటుండగా దేవా, వాక్యమైనటువంటి దేవా, నీవి లోకంలోనికి వచ్చి దాని నీ జీవవాక్యమును వెదజల్లి ఉన్నారు. మీకు స్తోత్రాలు దేవా. పిడికెడు విత్తనములు నాయన నీ యొక్క సువార్తను శ్రద్ధగా ఆలకించి దానిని హృదయంలో దాచుకున్నప్పుడు దేవానైనా నీ యొక్క వాక్యమునకున్నటువంటి ఆ శక్తి, జీవవాక్యము నాలో ఫలించడానికి
దేవా, అది నా జీవితాన్ని సంతోషగానములతో నాయన ప్రభా మార్చున్నట్లుగా నీవు నా ఎడల చూపినటువంటి కృపను బట్టి మీకు కృతజ్ఞతలు, స్తుతులు స్తోత్రాలనైనా. నన్ను ఎంతో ప్రేమించినటువంటి దేవుడవు, నీకు వందనాలు తండ్రి. నా జీవితానికి నాయన ఆధారమైనటువంటి నీ వాక్యమును నాయన నా హృదయంలో వెదజల్లినటువంటి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ఆత్మచేత జీవవాక్యము నాలో పొదగబడి నాయన అది జీవించి ఫలించేటట్లుగా చేసినటువంటి దేవా, నీకు స్తోత్రాలు చెల్లించున్నాను. దేవా, నీవిచ్చినటువంటి ఈ గొప్ప రక్షణ ఆనందమును బట్టి నాయన ఆ యొక్క ప్రభ సమృద్ధి అయినటువంటి నాయన జీవితాన్ని బట్టి క్రీస్తు యేసునందు ఉన్నటువంటి జీవితము ఆయనతో అంటుగట్టబడి ఫలించేటటువంటి జీవితం వలె మార్చినందుకై మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఇట్టి మహిమ కలిగినటువంటి కార్యమును నా ఏళ్ళ చేసినందుకు నాయన ప్రభా, ఇదిగో తండ్రి నిన్ను స్తుతించి ఆరాధిస్తూ నీ పరిశుద్ధ నామమును ఘనపరుస్తూ నా స్తుతిని ఆరాధనను ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును సమర్పించుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మనమంతా దేవుని సన్నిధిలో లేచి నిలబడి మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట అనేటటువంటి పాట పాడదాం. ఉజ్జయ కీర్తన పుస్తకంలో ఉందా? 469. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది, నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది, నా జీవిత ధన్యతై. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మోడు జీవితాలను చిగురింపచేయగలవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మారా
స్వాస్థ్యమునాకై పరమందు దాచియుంచితివి. వాడబా స్వాస్థ్యమునాకై పరమందు దాచియుంచితివి. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను దాచితివి. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను దాచితివి. కృపణతుడా నీ కృపలో నివసించుగా నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. ఆమేన్. సెమిలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి సామ్స్ 126. Daniel Rabbuni will read out for us Psalm 126 in English. తర్వాత మరి స్వాతి 126 కీర్తన తెలుగులో చదువుతారు. తర్వాత మోహబాబురావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. When the Lord reaches the fortunes, we were like those who dream. Then our month of the filled with the and our the stores of joy. Then they said among the nations, the Lord has done great thing for them. The Lord has gone great thinking for we are glad. Righteous for fortunes, O Lord, like streams in the those who sow in the rain shall reaping with the shores of joy. He who goes of weeping, bringing the seeds for a sowing, shall coming home with swords of joy, beginning his saves with him. తెలుగులో సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెర నుండి రప్పించినప్పుడు మనము కలలు కన్న వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చు. బాబురావు గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రేమ కనికరం కలిగిన మా పరలోక తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రములు. తండ్రి, గడిచిన దినమంతా కూడా కాచినావు, మీకు స్తోత్రాలు. ప్రభా, ఈ పునరాంత దినం సంఘముతో కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. తండ్రి, నీ యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఆయా పిడికిడి విత్తనాలు విత్తుకుని తండ్రి విత్తువాడు ఆయా సంతోషగానముతో తన పనులను కోసుకుని వెళ్ళునని సెలవిచ్చావు. దేవా తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగున మా జీవితాలు స్థిరపరచండి ప్రభా, నీ కృపలో భద్రపరచండి. ఆయా ఈ స్థుతిని ప్రభు మీకు చెల్లిస్తూ ఆయా మీరే తండ్రి మా అందరికీ ఎడల
మీ కృపను అనుగ్రహించండి. సమస్తము నీకే మహిమ ఘనత ప్రభావాలు కలుగులాగున యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చు ప్రకారం భూమి యందును నెరవేరునుగా. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దాయిచ్చేయము. మా రుణస్థులను మీరు క్షమించిన ప్రకారం మా రుణులను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రాలు. మీకు అందరికీ వందనాలు. దయచేసి కూర్చోండి క్రమంగా. మరి ఈ సమయంలో ప్రభువు చేసినటువంటి ఉపకారాలను బట్టి ప్రభువుని గణపరచడానికి మరి సాక్ష్యాలు చెప్పడానికి అవకాశం. ఈ సమయంలో సాక్ష్యం చెప్పడానికి ఎవరైనా సిద్ధపడి ఉంటే వారు సాక్ష్యాలు చెప్పచ్చు. ఫోన్ నెంబర్ విజయం. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కూడి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. జ్వరం వచ్చింది. జ్వరం వస్తే టైఫాయిడ్ జ్వరం అని నాకు తెలియకపోతే 10 రోజులకి హాస్పిటల్ వెళ్ళా. కుట్టుకాడ బిళ్ళలు తెచ్చుకుని వేసుకున్నాను, తగ్గల. 10 రోజులకి హాస్పిటల్ వెళ్తే డాక్టర్ గారు అన్నారు, అమ్మ నీకు 10 రోజులు మిట్టు టైఫాయిడ్ జ్వరము, డబుల్ టైఫాయిడ్లోకి వచ్చిందమ్మా అని వారం రోజులకి ఇచ్చాడు మందులు. మనవాడిని అమ్మటెట్టుకుని వెళ్ళి 500 ఎత్తుకెళ్ళి 500 ఎత్తుకెళ్తే 350 ఏమో రక్త పరీక్షకి అయింది, నేరుడు పరీక్షకి అయింది. 100 రూపాయలు మిగిలినాయి. ఇక ఇంటికి వచ్చా, రూపాయి లేదు. తండ్రి రూపాయి కూడా లేదు, ఏంటి నా పరిస్థితి అని అనుకుని మనసులో ప్రార్థన చేసుకున్నా. ఇలాగ రమేష్ వచ్చి ఏమన్నాడమ్మా అంటే టైఫాయిడ్ జ్వరం అమ్మా అన్నాడు. అయ్యా మరి నాకేంటే కాళ్ళు చేతులు కూడా బాగా వణికిపోతున్నాయి అయ్యా, మరి నా పరిస్థితి బాగాలేదు, మరి నేను ఇదిలో ఉన్నానంటే అదంతా ఇంత జ్వరం పెట్టుకుని కాడ ఇంత ఇదిగా ఉన్నానంటే అది దేవుడి కృప, నాకు దేవుడు చేసిన మేలు అని అనుకుని పిల్లలిద్దరూ కాడ మనసు చుట్టూరు వెళ్తా, మా అమ్మ అయ్యవనా నా పిల్లలిద్దరూ అంటున్నారు. నాకేం వద్దులేదమ్మ, నేనేం తినలేకపోతున్నాను, దాని గురించి మేము ఇద్దరం కొంచెం ప్రార్థన చేయండి అమ్మ, నేను కూడా ప్రార్థన చేసుకుంటాను. రమేష్ వెళ్ళి 4 రోజులకే తెచ్చాడు నాకు బిళ్ళలు. 4 రోజులకే వేసుకున్నాం, మళ్ళీ ఇంతవరకు నేను బిళ్ళలు వేసుకోలేదు. దేవుడు మరి ఇప్పుడు వరకు కూడా 19వ తారీఖుకి నెల నాకు టైఫాయిడ్ జ్వరం మొదలయ్యి ఇప్పుడు వరకు కూడా దేవుడు నన్ను సుఖంగా ఉంచి మరించి ఆరోగ్యం ఇచ్చి సంఘంలో కూడా కుమారుని చెప్పమన్నాను, మరి చెప్పిందో చెప్పలేదో. మీ సంఘ ప్రార్థన కూడా నాకు అయ్యగారి ప్రార్థన, అమ్మగారి ప్రార్థన, అందరి ప్రార్థనలు మరి నాకు దీవెనలుగాను, మరి నా బిడ్డలు లేనందుకు కాడను, ఆ బిడ్డలు ఇద్దరికి కాడను మంచి సీట్ రావాలని మీ అందరి ప్రార్థన కోరుకుంటున్నా. సంఘం ప్రార్థన, అమ్మగారి ప్రార్థన, చిన్న సాక్ష్యం. దేవుని ఇష్టం. ఇంకెవరన్నా సాక్ష్యం చెప్పేళ్ళు ఉండాలి. సరే, ఇవ్వబడినటువంటి సాక్ష్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. అక్షత ప్రార్థన చేద్దాం సాక్ష్యం గురించి.
ఆమేన్. కూర్చుందాం. ఈ సమయంలో ఈ వారంలో మీకు ఎవరికన్నా కార్యక్రమాలు ఉంటే చెప్పండి, వాటిని ప్రకటిస్తాం. మరి ఈ వారం మనకి సంఘ కార్యక్రమాల ప్రకారంగా బుధవారం నాడు బైబిల్ స్టడీ ఉంటుంది. గురువారం నాడు ఉదయం స్త్రీల కూడిక, మరి రాత్రికి పురుషుల కూడిక ఉంటుంది. తర్వాత శుక్రవారం ఉదయం స్వస్థ ప్రార్థన కూడుకుంటుంది. శనివారం నాడు రాత్రి 7:30 గంటలకు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఇవి కార్యక్రమాలు. తర్వాత 19వ తారీఖు శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు మరి ప్రభునందు సహోదరి అమృతమ్మ గారి జ్ఞాపకార్థ కూడిక ఉంటుంది. మరి సంఘం అంతటిని మరి ఆహ్వానించారన్నమాట. అంచేత ఈ విషయాలు గుర్తుంచుకోండి, మరి పాల్గొనండి. ఇంకా సంఘంలో ఏమన్నా ప్రకటించాల్సినటువంటి సంగతులు ఉంటే చెప్పండి, ప్రకటిస్తాం. మంచిది. దేవుని యొక్క వాక్యము కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. దేవునికి స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించనుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు స్తోత్రాలు. ప్రభా, ఈ యొక్క ఆరాధన సమయంలో దేవా నాయన మిమ్మలను మీరు మాకు ప్రత్యక్షపరుచుకునేటట్టుగా నాయన నీ వాక్యపు వెలుగును నాయన ప్రభా నాయన మా కొరకై సిద్ధపరిచినందుకు వందనాలు. దేవా, మా కొరకై మీరు సిద్ధపరిచిన నీ జీవవాక్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. కేవలము ప్రభా నాయన ఇదిగో తండ్రి, 100కి 100 పాళ్ళుగా దేవా మీరే ఈ పరిచర్యను జరిగించండి. నాయన ప్రభా, నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని వాడుకోనండి. దేవా, నీ యొక్క వాక్యము ప్రతి వారిలో నిలిచి ఫలించినట్లుగా సహాయం చేయండి. మీ కృప కలిగిన నామను స్తుతిస్తూ మీ కృపాహస్తములకు అప్పగించుకొనచ్చు యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయికుడు. యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను మరి లోకమునకు పరిచయం చేసుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు వారు చెప్పినటువంటి మాటలో అవి ఆయన 30 సంవత్సరాల కాలంలో సువార్త ప్రకటించడం ప్రారంభించారు. 3.5 సంవత్సరాలు దేవుని రాజ్య సువార్త ప్రకటించారు. అయితే ఈ ప్రకటనలో ఆయన బయలుపరిచినటువంటి వర్తమానాలు అవి కాలక్రమంగా ఉంటాయి. అంటే మొట్టమొదట ఆయన ఏం ప్రకటించాడు? మరి కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, సువార్త నమ్మండి అని సువార్తను గురించి, దేవుని రాజ్యాన్ని గురించి మరి ప్రజలు మరి వారు వాక్యమును అంగీకరించి వారు ధనిలయ్యేటట్లుగా రాజ్య సువార్త ప్రకటించాడు. తర్వాత సూచక్రియలు, స్వస్థత కార్యాలు, మహత్కార్యాలు, మృతులైనటువంటి వారిని కూడా లేపుతూ అనేక సూచక్రియలు జరిగించాడు. అలా అయిన తర్వాత కొంతకాలం అయినాక మరి ఒకరు వచ్చి మా కోసం ఒక సూచక్రియ చేయమంటే ఆయన ఏమన్నాడంటే, వ్యభిచారులైన ఈ తరము వారు సూచక్రియలు అడుగుతున్నారు. మొదట ఆయన వాక్యమునకు మరి బలము సమకూడేటట్టుగా సువార్త ప్రకటించిన తర్వాత వెనువెంట జరుగుతున్నటువంటి సూచక్రియలను బట్టి మరి ఆ యొక్క సువార్త స్థిరపడింది. ఆ సువార్తను అంగీకరించారు. మరి తర్వాత వచ్చేటప్పటికి ఏమైందంటే, సువార్త అనేటటువంటిది అది విలువలైనటువంటిదిగా
సూచ్యక్రియలు మహత్కార్యాలు అనేటటువంటివి అవి ఒక మరి కాలక్షేపం కార్యక్రమాల్లాగా మారిపోయి విశ్వాస జీవితంలో ఒక సంగతి జరుగుతూ ఉంటుంది. అదేమిటి అంటే మనము దేవుణ్ణి ఆరాధిస్తాం, అనేక స్తుతికోటాలు పెట్టుకుంటాం, కానీ మనము చేసేటటువంటి కార్యము ఎడల మనకే గౌరవం ఉండదు. మనం పాట పాడతాం కానీ ఆ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గ్రహించుకుంటూ ఆ దేవుని ఎడల తగినటువంటి విధేయతగా భయభక్తులతో పాడలేము. ప్రార్థనకైతే వస్తాము వెళ్తాము, కానీ ఇది ఎంత గౌరవనీయమైనటువంటిదో, ఎంత మర్యాదకరమైనటువంటిదో, ఇది ఎంత దేవుని యొక్క సన్నిధి కలిగినటువంటిదో అలాగ మనము హృదయంలో గ్రహించి ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొనవలసినటువంటి రీతిగా పాల్గొనేటటువంటి పరిస్థితులు చాలామందిలో లేవు. అందుచేత మరి అనేక మంది ఏమవుతూ ఉండారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కానీ ఆ ఆరాధనలో దేవుడు వారికి ఇచ్చేటటువంటి ప్రతిఫలం వారు పొందలేకపోతా ఉంటారు. ఎందుకు? దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అని అంటే నువ్వు ఎంత క్రమంగా ఉండాలి, మర్యాదగా ఉండాలి. వాట్ ఆర్ యూ డూయింగ్? అందరు తలకు పని, ఏ పని లేకపోతే గోల్డ్కి ఎక్కుంటాం. యూ డోంట్ డూ ఇట్. మర్యాదగా ఉండాలి. నువ్వు ప్రార్థనకు వచ్చావు అని అంటే ఈ ప్రార్థనను నీవు అనుభవించాలి. ప్రార్థనలో ఉండాల్సినటువంటి మర్యాద ఉండాలి. ప్రార్థనలో ఉండేటువంటి ఆ యొక్క ఆసక్తి, ఈ ప్రార్థన కూడిక ద్వారా దేవుని సన్నిధిలో నేను ఒక మేలు పొందుతాను, దేవుని కృప పొందుతాను అనేటటువంటిది ఉండాలి. అలా కాకుండా రాను రాను ఏమైపోయిందంటే అక్కడ యేసు ప్రభు వచ్చాడండి దేవాలయంలోనికి, వచ్చాడా, ఏం చెప్తాడు చూసిరండి రా, 4 తప్పులు ఏమైనా పట్టుకురండి అని ఆ శాస్త్రులు పరిసయ్యులు అట్లా పంపిస్తూ ఉండరు. కనుక దేవుని యొక్క వాక్యము అనేక మంది జీవితంలో దానికి మరి రావలసినటువంటి గౌరవం రాకుండా పోతాం. అయితే దేవుడు దానిని ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే ఆయన తన చిత్త ప్రకారంగా దాన్ని మరి విత్తటం మాత్రం విత్తుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని విత్తుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆయన ఏం చెప్పాడు, కొన్ని దారి ప్రక్కన పడినాయి అంట, కొన్ని రాతి నేలను పడినాయి, కొన్ని ముళ్ళ తుప్పల్లో పడినాయి, కొన్ని మంచి నేలను పడినాయి. హల్లెలూయా. కొన్ని రాతి నేలను పడినాయి. హల్లెలూయా. రాతి నేల పడినా సరే హల్లెలూయే, దారి ప్రక్కన పడినా సరే హల్లెలూయే, ముళ్ళ తుప్పలో పడినా హల్లెలూయే. కాబట్టి ఏమైపోయింది అని అంటే విత్తనాలు విత్తడం జరుగుతూ ఉంది, కానీ అవి నా హృదయంలో మంచి నేలను పడినటువంటి విత్తనం వలె మరి 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించాలి అని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా దేవుని యొక్క వాక్యం కొరకు ఆశపడేటటువంటి హృదయం ఎవరికి ఉంటుందో దేవుని స్తోత్రం, వారెంతో ధన్యులు, వారు ఫలిస్తారు. అందుచేత దేవుని యొక్క వాక్యము అది విత్తబడుతూ ఉన్నది. అయితే దాని యొక్క ప్రభావము, దేవుని యొక్క ప్రభావము అది ఎంతో శక్తి కలిగింది, కాస్త. దేవుని యొక్క వాక్యమును అంగీకరించినటువంటి వారికి, దేవుని యొక్క వాక్యము తమ హృదయంలో చేర్చుకున్నటువంటి వారికి ఎంతో శక్తి కలిగినటువంటి ప్రతిఫలం. ఈ మధ్య నేను చూశాను, మరి 2 మామిడి పళ్ళు అవి 1,20,000 రూపాయలు అంట. 2 మామిడి పళ్ళు ఏంటి, వాటికి అంత విలువ ఏంటి అనంటే
అది ఆ కాయలో ఉన్నంత మరి ఆ యొక్క పొటెన్షియస్ ఉన్నటువంటి విలువైనటువంటి శక్తి కానీ, రోగనిరోధక శక్తి కానీ, మరి బలమిచ్చేటటువంటి శక్తి కానీ, రుచి కానీ, అది పుష్కలంగా లోహాల్లో బంగారానికి ఎంత విలువ ఉంటుందో ఈ కాయ సారం అంత ఉంటుంది. మరి అంత మాత్రాన అంత విలువండి. 2 కాయలు పెట్టారు, 1,20,000. ఏంటి అనంటే వారు ఏమంటున్నారు అనంటే, ఒక్క కాయ కొన్నారంటే ఆ కాయతో పాటు ఆ కాయలో ఉన్నటువంటి పదార్థం వస్తుంది. దానికి 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చినా పర్వాలేదు, కానీ ఆ కాయ విత్తనం కూడా వస్తుంది. దానికి విలువ. తిని పారేయటానికి రుచికి లేకపోతే ఆ కండకి కాదు, ఆ విత్తనము ఉన్నది. కాబట్టి ఈ విత్తనాన్ని కానీ వారు కొనుక్కెళ్ళారు అని అంటే, ఇప్పుడు వాళ్ళు 2-3 చెట్లు పెట్టారు, వాటికి కుక్కల కాపలా ఉంటాయి. మరి దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటారు. మరి విత్తనం అమ్మారు అని అంటే, విత్తనం ఎవరైనా కొన్నారు అని అంటే వారు కోటీశ్వర్లే. ఎందుకని అది మొలుస్తుంది, అది ఫలిస్తుంది, ఇంకా అనేక విత్తనాలు పెడుతుంది. దాని యొక్క కాయ యొక్క సారం ఎంతో రుచికరంగా ఉంటుంది. తర్వాత శరీరానికి రోగనిరోధక శక్తినిస్తుంది. ఎంతో మరి బలవర్ధకమైనటువంటి రీతిగా ఆరోగ్యకరంగా ఉంటారు. అంతేకాదు అది అనేక మరి వేల కొలది మరి మొక్కలుగా చెట్లుగా అది అభివృద్ధి చెందుతుంది. అంచేత దాన్ని మరి ఎక్కువగా తోటల్లాగా వేయరు. అలాగా 2-3 చెట్లు పెట్టుకుంటాం, దానికి కుక్కల కాపలా పెట్టడం, తర్వాత కరెంటు వైరు ఫెన్సింగ్ పెట్టడం, ఎంతో భద్రంగా కాపాడుకుంటారు. ఎందుకంటే దాని ప్రతిఫలం, దాని విలువ గొప్పది. ఆ గొప్పతనం ఎక్కడ ఉన్నది అని అంటే విత్తనంలో. కండలో ఉందరైతే ఆ విత్తనంలో నుండి వచ్చినటువంటి సారము విలువైనది. కానీ అది మన పెరట్లో పెరగాలి అని అంటే మనకు ఒక విత్తనం కావాలి. మరి ఆ విత్తనం మరి ఈ లోకంలో రకరకాలైనటువంటివి ఉంటాయి. ఈ మామిడి చెట్టు, ఈ మామిడి విత్తనం ఉంటుంది. అయితే ఈ విత్తనము ఏమిటి అని అంటే అది యేసు ప్రభు. యేసు ప్రభు అనేటటువంటి విత్తనం. ఆయన ఏమన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లి. ఆయనే విత్తనం, ఆయనే వాక్యమైనటువంటి దేవుడు, విత్తనమైనటువంటి దేవుడు, దేవుని కుమారుడైనటువంటి విత్తనము. తర్వాత వాక్య రూపమును ధరించినటువంటి ఆయన, మరి శరీరాన్ని ధరించినటువంటి ఆయన, తర్వాత ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు. ఈ రీతిగా ఆయన ఈ లోకంలో ఆయన ఒక ద్రాక్షావల్లి వలె ఆయన ఉన్నాడు. మరి ద్రాక్షావల్లితో అంటుకట్టబడటం అనేటటువంటిది మరి అందరికీ సాధ్యమవుతుందా? మరి ఈ లోకంలో మరి వ్యవసాయకులు ఉంటారు. వారు ఏదన్నా ఒక విత్తనం ఏదన్నా దేశం నుంచి తీసుకొచ్చినా, లేకపోతే పంజాబ్ ఆ ప్రాంతంలో నుంచి కొనుక్కొచ్చిన ఆ విత్తనాలు అందరికీ ఫ్రీగా దొరికేటట్టుగా మరి వారు మరి ఇవ్వలేరు. ఎందుకనంటే దానిని వారు తెచ్చినటువంటి ఉద్దేశం, వారు ఆ శ్రేష్టమైనటువంటి విత్తనాలు తీసుకురావటంలో వారికి ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశము వీరికి ఎలాంటి ఉద్దేశం ఉన్నదో దాన్ని కొనే వాళ్ళకు కూడా అలాంటి ఉద్దేశం ఉండాలి. ఈ విత్తనాల ఏళ్ళ ఆయనకి ఎంత అభిమానం ఉన్నదో, ఈ విత్తనములకు ఆయన ఎంత విలువనిచ్చాడో, ఆ విలువని ఎరిగినటువంటి ఆయన. అంచేత ఆయన ఏమంటాడంటే, ఇదిగో
ఆ విత్తనములు చాలామంది స్వీకరిస్తున్నారు, కానీ కొన్ని దారి ప్రక్కన పడినటువంటివిగా ఉంటాయి. కొన్ని రాతి నేలలు పడుతూ ఉన్నాయి, కొన్ని ముళ్ళ తుప్పల్లో పడుతూ ఉన్నాయి, తర్వాత కొన్ని మంచి నేలను పడతాం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఏంటంటే, దేవుని యొక్క వాక్యము వింటారో ఆ వాక్యం యొక్క విలువ తెలియక వారు ఏం చేస్తూ ఉంటారంటే బైపాస్, అంటే ప్రక్క నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళలాగా ఆ విత్తనం యొక్క విలువ తెలుసుకుని దాన్ని లోతుగా నాటుకుని ఫలించుదాము అనేటటువంటి ధ్యాస లేకుండా ఏదో ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోవటానికి అనేక రకాలైనటువంటి మరి తలంపులు వాటితో మరి ఈ వాక్యము నిలవకుండా ఉండేటట్టు చేసుకుంటాం. మరి కొంతమంది వారి యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యం ఫలించాలి అని అంటే, నేను నా హృదయంలో ఉండేటువంటి కఠినత్వాన్ని తీసివేసుకోవాలి, మూర్ఖత్వాన్ని తీసివేసుకోవాలి, విరిగి నలిగినటువంటి హృదయము నేను సిద్ధపరచుకోవాలి. ఈ వాక్యం యొక్క విలువను బట్టి, ఈ విత్తనం యొక్క విలువను బట్టి నా యొక్క అంతరంగాన్ని అది ఈ వాక్యము నిలిచి ఫలించేటట్టుగా, ఆ వాక్య సారము నాకు కలిగేటట్లుగా, ఆ వాక్యం యొక్క విలువేంటో నా జీవితం ద్వారా లోకానికి కనపడేటట్టుగా నేను సిద్ధపడాలి అనేటటువంటి ఒక ఆసక్తి కలిగి ఉంటే అది బాగుండు. అయితే రాతి హృదయం ఏమి హృదయం? ఏమి హృదయం? ఏంటో రాతి హృదయం అనండి మీరు. రాతి హృదయం ఇది ఎట్లా ఉంటుందో, రాతి హృదయం ఎట్లా ఉంటుంది? ఒకవేళ మీ తల్లిదండ్రులు ఏదన్నా పని చెప్పారనుకోండి, పని చెప్తే ఇక అది చేయట్లే మీరు, అది రాతి హృదయమే. కాబట్టి చాలామందికి ఏమంటూ ఉంటారు, మరి ఆవిడండి వాక్యం వింటానే ఉంటుంది కానీ అసలు ఎంత మెత్తదనం కూడా రాదు, ఎంత మార్పు అనేటటువంటిది రాదు. ఆయన వాక్యం వింటాడు, చేస్తాడు, చదువుతాడు, కానీ ఆ వాక్యము చదువుట ద్వారా, వినుట ద్వారా ఆయన హృదయం ఏమీ మెత్తగలదండి. ఎందుకు అనంటే వారి యొక్క హృదయము మార్పు చెందటానికి అది ఒప్పుకోకుండా గట్టిగా బెర్ర బిగిసి ఉంటుంది. అయితే దేవుని యొక్క వాక్యం పనిచేయాలి అని అంటే అది రాతి హృదయము, అంటే ఒక రాతి నేలలో అది లోపలికంట ప్రవేశించలేదు. అది లోపలికంట ప్రవేశించేటట్టుగా చేసుకోవలసినటువంటి బాధ్యత ఆ యొక్క రాతి నేలదే. ఏమనేవాళ్ళు కొంతమంది ఇదివరకు అనేవాళ్ళు, ఏమయ్యా బాబురావు గారు, బాబురావు గారు కాదులే, ఏమయ్యా బాబురావు గారు ఇంకా మీరు ఎప్పుడు రక్షణ పొందుతారో అని అంటే, ప్రభువుని రక్షించుకోమనండి, నేను వద్దన్నా ఏంటి, ఆయన రక్షించుకోమనండి అని అంటే ఎట్లా? ఒక ఆమె ఉంది మనకు తెలిసిన ఆమె, చాలా కాలం క్రితం. అలా ఆయన ప్రార్థనకు రాకపోతే ఏమైంది, ఏమో ప్రార్థన చేసి, ప్రభువా ఎట్లయినా సరే కాళ్ళు ఎరగొట్టైనా సరే ప్రార్థనకు రప్పించు ప్రభువా అని ప్రార్థన చేసి, మొత్తం మీద మేకలను ఈయన మేపటానికి వెళ్ళాడు, పెద్ద ఈతములు ఏదో దిగింది కాళ్ళు. ఇక దిగేప్పుడు చూడండి, ఇక నీ దేవుణ్ణి తిడతాం, ఏదో చేయమంటే ఎంతగానో చేసేది అంట. మొత్తం మీద వచ్చాడు, ప్రార్థనకు వచ్చాడు, కాలు కట్టుకుని వచ్చాడు. ఇక ఏమిటి అని అంటే, మా ఆవిడ ప్రార్థన చేసింది, కాలు ఎరగొట్టైనా సరే ప్రార్థన రప్పించు ప్రభు అని మరి ఇట్లా వచ్చింది. అది ఏదో వస్తారు మృక్కుబడిగా ఆ కాలు నయమైపోయింది. ఇక ఈయన మామూలు స్థితికి వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుడు అలాగా చేయడు.
దేవుడు ఆయన ఏమన్నాడు, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి మీద శ్రేష్టమైనటువంటి ఫలములు మీరు భుజిస్తారు. మనము సమ్మతించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మన రాతి హృదయాలను అట్లాగే ఉంచుకుని మరి దేవుని వాక్యం నాలో ఫలించాలి అని అంటే, మరి నీకు దేవుడు హృదయం ఇచ్చాడు, మనస్సాక్షి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, మంచి చెడ్డల వివేచన శక్తినిచ్చాడు. దానిని బట్టి ఆ యొక్క వాక్యం యొక్క విలువేంటో నీకు తెలియాలి. ఆ విత్తనము యొక్క ఫలములు ఎలా ఉంటాయో, ఆ విత్తనముల యొక్క ఫలములు అవి ఎంత మరి మేలుకరమైనటువంటివిగా ఉంటాయో, దేవుని యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షణ పొంది ఆశీర్వదింపబడినటువంటి వారి యొక్క జీవితాలు చూస్తుంటే నీకు అర్థమవుతుంది. అందుచేత దేవుని యొక్క వాక్యం తిరస్కరించడానికి, దానికి త్వరగా లోబడకపోవటానికి కారణం ఏంటి అని అంటే, నీ హృదయ కాఠిన్యము. నీ హృదయ కాఠిన్యం నాకు తెలుసు, నీ తిరుగుబాటు మనసు నాకు తెలుసు. దేవుడు చెప్తా ఉన్నాడు. మరి దేవుని యొక్క వాక్యము అంత విలువైనటువంటిదిగా ఉన్నప్పుడు దాని కొరకు ఎంతైనా తన హృదయాన్ని మరి సిద్ధపరచుకోవటానికి ఆ యొక్క ఆసక్తి చూపించాలి. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్పాడు, మరి వారు దేవుని యొక్క వాక్యము వినటానికి వింటారు. మరి ప్రవక్తలలో మరి చాలా మంచి ఘనమైనటువంటి ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా యెషయా, ఆయన పుస్తకం కూడా పెద్దదేగా. ఆయన చాలా ఘనమైనటువంటి వాడు. దేవుడు ఆయన అనేక రీతులుగా మరి ఎన్నిక చేసుకున్నాడు. మరి అతడు ప్రవక్త అయిన తర్వాత, ప్రవక్తగా ఉంటుండగా ఆయనకి సృష్టి మర్మాలు బయలుపరిచాడు, దైవ సత్యములను బయలుపరిచాడు. మరి ఎంతో మరి దేవుని యొక్క జ్ఞానమును ఆయనకు బయలుపరిచాడు. ఎందుకు అనంటే, అతడు దేవుడు బయలుపరిచినటువంటి వాటి యొక్క విలువ తెలిసినటువంటి వాడు. తర్వాత తాను దేవునికి ప్రవక్తగా ఉండి దేవుని కొరకు వాడబడటం అనేటటువంటిది, దాని యొక్క విలువెంతో ఆయనకి బాగా తెలుసు. అందుచేత ఆయన ఒక మాట అంటూ ఉంటాడు యెషయా గ్రంథంలో, ఎంత 53వ అధ్యాయము 1వ వచనం చదువు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడిను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము. ఈయన ముందుగానే ఏమంటున్నాడు? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాను. దేవుడు ఎంతో ఆసక్తితో ఒక మహిమను పొందేటటువంటి, ఒక ఘనతను పొందేటటువంటి సమాచారము దేవుడు ఇస్తూ ఉంటుంటే, ఈ అపవిత్రమైనటువంటి హృదయాలు, కఠిన హృదయాలు పాపమును విడిచిపెట్టడానికి, పాపాన్ని ద్వేషించడానికి ఏ మాత్రం కూడా మనస్సునివ్వనటువంటి వారిగా. అందుకని ఆయన అంటున్నాడు, నువ్వు తెలియజేయమని చెప్తున్నావు ప్రభువా, మేము తెలియజేస్తున్నాం, ఎవడు నమ్ముతాడు? ఒక పాస్టర్ గారు అన్నాడు, ఇదిగో బంగారం విలువ పందికి తెలియదయ్యా, పంది కోరుకునేది వేరే ఉంటుంది. అయితే దేవుడు నీకు నాకు సువార్త ప్రకటించమనేటటువంటి సత్యమును వెల్లడి చేయమని అని ఆయన మనకు అప్పగించాడు. కాబట్టి మన పని మనం చేయాలి. మరి వారి యొక్క స్వభావము, పంది స్వభావము, అది అసహ్యమైనటువంటి దానికే ఆరాటపడతా ఉంటుంది.
దాన్ని పగలగొట్టుకో, దాన్ని విడనాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యము ఎంత చెప్తున్నా సరే ఏంటో లోకంలో ఆ? ఒక ఆయన అంటా ఉన్నాడు, మరి కొంతమంది మన సంఘం నుండి ఒక అతను సంఘం పెడితే అక్కడికి వెళ్ళిపోయారు. మరి కాస్త కార్లు ఏదో ఎక్కించుకుని మంగినపూడి తీసుకెళ్ళి వాళ్ళందరికీ బాప్తిసాలు ఇచ్చేసాడు. మళ్ళీ ఇక్కడ బాప్తిసాలు తీసుకు మరి వాళ్ళందరినీ ఏం చేశాడు, బైబిల్ మీద చేయి పెట్టించి నేను నా జీవితకాలం అంతా ఈ చర్చిలోనే ఉంటాను, మళ్ళీ వెనక ఇంకొక చర్చికి వెళ్ళను అని ప్రమాణం చేయించాడు. మరి వాళ్ళకేంటి, మరి సంఘానికి రావాలి అని అనిపిస్తూ ఉంది. మరి పాస్టర్ గారు ఇప్పుడు అడగలేదనుకోండి, వాళ్ళు పాస్టర్ గారిని కలవలేదు, వాళ్ళు విశ్వాసుల్ని కలుసుకుని మాకు వద్దామని ఉంది, కానీ బైబిల్ మీద చేయిబెట్టి ప్రమాణం చేయించాడు, ఆ ప్రమాణం ఎట్లా మీరాలి, ప్రమాణం చేయించేశాడుగా అంటే వీళ్ళు ప్రమాణానికి పెద్ద లోబడి ప్రమాణానికి లోబడాలి అనేటటువంటి కట్టుబాటు నిబంధన కలిగినటువంటి వాళ్ళు వారికి చెప్పాను. మరి బాప్తిసం ఇచ్చేటప్పుడు మంగళగిరిలో ప్రమాణం చేయించారు, దాన్ని ఏం చేశారు, ఆ ప్రమాణం సంగతి ఏంటి? మరి పెళ్లి చేసేటప్పుడు పెళ్లి దగ్గర ఏమంటారో, మరణము మనలను ఎడబాపు వరకు నేను నిన్ను విడిచిపెట్టను అనే ప్రమాణం. అయితే ఎంత ప్రమాణాలని వారు భంగం చేసి విచ్చలవిడిగా బ్రతికి జీవితాన్ని శాపకరంగా మార్చుకుంటా ఉన్నారు. అంచేత దేవుడు అన్నాడు, ఇదిగో ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా దగ్గరకే, నాతో చేసినటువంటి ప్రమాణమే అది కాగితం, అంతేగాని ఇక ఎవరినో తీసుకుపోవటం, అక్కడికి వెళ్ళి ఇద్దరు కలిసి గుళ్ళోకి వెళ్ళి ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు చేయి పెట్టి ప్రమాణం చేయటం. మరి వెనకటాల సంగతి ఏంటి? ప్రమాణం చేశాను లేకపోతే వచ్చేవాడిని, ప్రమాణం చేశాను లేకపోతే వచ్చేదాన్ని. అంత ప్రమాణాన్ని కాపాడుకునేటటువంటి నీతి ఉందా? లేదు. కాబట్టి యెషయా అంటున్నాడు, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్ముతాడు? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీవు బోధించు అన్నాడంతే. బోధిస్తాం ప్రభువా, ఎంతకాలం బోధించాలి అని ఈయన అడుగుతూ ఉంటుంటే ఆయన ఏం చెప్తూ ఉన్నాడు, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9 నుండి చదువు. ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. వారు కనులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము ప్రవ్వజేసి వారి చెవులు మందపరిచి వారి కనులు మూయించమని చెప్పాను. ప్రభువా, ఎన్నాళ్ళ వరకని నేను అడుగగా ఆయన, నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడుగు వరకు, దేశము బొత్తిగా బీడగు వరకును యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారముగు వరకును అలాగూ జరుగును. దానిలో 10వ భాగం మాత్రము విడువబడినను అదియు నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు. కాబట్టి ఈ లోకంలో దేవుడు తన భక్తులను పంపుతున్నాడు. అయితే ఆ వాక్యము వినకపోవటం వలన ఏమవుతుందంటే, ఇదిగో అక్కడ బీడు బారిపోయినటువంటి పరిస్థితులు. అక్కడ మరి
నిర్జనమైన స్థలములు. తర్వాత అక్కడ నాశనకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యం వినకపోవటం వలన ఏం జరగలేదులే, ఏం జరగట్లేదులే అంటే నీకేం తెలుసు? కార్యములు ఎలా జరుకొస్తూ ఉండయో, ఎలాగా దాన్ని ఏమంటారు, అవిధేయులైనటువంటి వారి యొక్క పరిస్థితులన్నీ కూడా ఎండమావులుగా మారిపోయేటట్టు, తర్వాత ఎడారులుగా మారిపోయేటట్టు, వారు ఆ ప్రాంతంలో ఉండకుండా ఆ ప్రాంతము విడువబడేటట్టు, ఏ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో అవి మరి జరగబోతూ ఉన్నాయో అవి మాత్రం జరుగుతూనే ఉంటాయి. కారణం ఏంటి అంటే దేవుడు వారికి హితవాక్యం ఇచ్చాడు, మేలు కలిగేటటువంటి వాక్యాన్ని ఇచ్చాడు. అయితే అనేకులు తిరస్కరిస్తూ ఉండారు. అయితే ఆ దినములలో ఆ యోధారాజు అయినటువంటి ఆయన మనష్య అనేటటువంటి ఆయన ఉన్నాడు. హిజ్కియా అని ఒక రాజు ఉన్నాడు, తెలుసా? ఎలా తెలుసు? హిజ్కియా జీవితంలో ఒక గుర్తింపు ఏంటి? హిజ్కియా అనేటటువంటి రాజుకు దేవుడు చెప్పాడు, హిజ్కియా ఇదిగో నువ్వు చచ్చిపోతా అన్నావు, నీకు రోగం వచ్చింది, ఇక దాంతో చచ్చిపోతావు, సిద్ధపడు, అన్నీ సర్దుకోమని యెషయాతోనే కబురు చేశాడు. కబురు చేస్తే ఆయన మంచిగా ఉన్నాడు. మరి గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు అతన్ని ప్రార్థన ఆలకించి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. 6 నెలలు ఆయుష్ ఇస్తే విక్టోరియా రాణి తన రాజ్యంలో సగం ఇస్తానంది డాక్టర్లు. నాకు ఒక 6 నెలలు ఆయుష్ పెరిగేటట్టు చూడండి అంటే, 6 నెలలు కాదు కదా, 6 రోజులు కూడా మేము ఆ పని చేయలేమమ్మా అని చెప్పారు. అలాగా ఆమె చచ్చిపోయింది. కాబట్టి ఒక రోజు యొక్క విలువ ఎంతో గొప్ప. అయితే ఈయనకి ఏమిచ్చాడు? 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఈ 15 సంవత్సరాల ఆయుష్లో ఇతడు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉంటే అతడు పొందినటువంటి ఆ యొక్క ఈవికి, అతడు పొందినటువంటి దేవుని యొక్క కృపకు అర్థం ఉండేది. అయితే అతడు ఏం చేశాడు? మొత్తం మీద 15 సంవత్సరాల ఆయుష్ ఉందనుకున్నాడు. ఇక ఈలోపు ఒక 2-3 సంవత్సరాలు అయినాక కొడుకు పుట్టాడు. వాడికి మనష్య అని పేరు పెట్టాడు. వాడు ఎంత పొగరబోతో! ఆ మనష్య మీద దేవునికి కలిగినటువంటి కోపం ఎన్ని తరాలైనా సరే ఆ కోపం చల్లారు అంతగా. అతను చేసినటువంటి ఒక కార్యం ఏమంటే, మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. ఈ మనష్య వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. 15 ఏళ్ళు అయినాక ఇతనికి 12-13 సంవత్సరాలు వచ్చింది, రాజు అయ్యాడు. యెషయాను తలకిందులుగా చేసి ఆ కాలు అటు, ఈ కాలు ఇటు లాగి కట్టి రంపంతో నిలువుగా కోయించి చంపేశాడు. అయినప్పటికీ యెషయా అతడు దేవుడు నాకు అప్పగించిన పని నేను నమ్మకంగా చేయాలని ఆయన ప్రకటించాడు. మరి పట్టణాలు పాడైపోతున్నాయి, మరి ఇదేంటి ఆ యొక్క నివాస స్థలములు నిర్జన ప్రదేశాలుగా మారిపోతున్నాయి. అది ఆ రాజ్యము బీడుగా మారిపోతూ ఉంది. అయినప్పటికీ వాడికి ఏమీ మరి భయం లేదు. దేవుని మాట వినిపిస్తూ ఉంటుంటే అతడు ఏమాత్రం వింటలేదు. సరిగదా ఆయన్ని రంపములతో కోయించి చంపాడు. అయితే యెషయాకి ఏమి నష్టం? యెషయాకి ఏమి నష్టం? అతడు మహాఘనమైనటువంటి మరి స్థానము పరలోక రాజ్యంలో అతడు పొందాడు. అయితే ఈ యొక్క మనష్షే వంశము, మనష్షే కుటుంబము అది బహు భయంకరంగా దేవుని చేత నలగొట్టబడి. కాబట్టి ఈ లోకంలో
దేవుని యొక్క వాక్యము విలువ తెలియక ఏం చేస్తూ ఉంటారు? రాతి హృదయము చేసుకొని, మరి ఈ మాటను అపోస్తులైనటువంటి పౌలు బాగా కంటద పెట్టాడు. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 26, 27 వచనాలు. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులార విని, మనసారా నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరే. పితరులతో ఎప్పుడు చెప్పాడు? 700 సంవత్సరాల క్రితం చెప్పాడు. 700 సంవత్సరాల క్రితం ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పినటువంటి వర్తమానము అంగీకరించకపోవటం వలన రాజులు ఎలా పాడైపోయారో, పట్టణాలు ఎలా పాడైపోయినాయి, మరి దేవుని ప్రజలు ఎలా పాడైపోయారో అనేటటువంటిది వారి కళ్ళ ఎదుట కనపడుతూ ఉన్నప్పటికీ చివరికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినటువంటి కాలంలో అప్పటికి కూడా వారికి మారు మనసు కలగట్లేదు. అపోస్తులైన పౌలు యేసు ప్రభుని గురించి చెప్తే వాళ్ళు ఏమంటా ఉన్నారు? పౌలు చెప్పినటువంటి ఆ మాటలు విని కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయము కలిగినందున పౌలుతో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయారు. ఏం చెప్పాడు? మీరు వినుట మట్టుకు విందురు కానీ కాననే కాను. ఆ మాట చెప్పాడు. ఆ యొక్క పౌలు మళ్ళీ సాలించాడు, మిగిలినటువంటి వాళ్ళు వెళ్ళిపోయాడు. ఈ దినములలో కూడా అంతే. యెషయా ద్వారా 2700 సంవత్సరాల క్రితం దేవుడు ఏం చెప్పాడో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులు కూడా నేటికి ఉన్నాయి. కారణం ఏమంటే వారి యొక్క జీవితంలో ఆ దేవుని యొక్క వాక్యము హెచ్చరిక అది ముళ్ళ తప్పుల్లో పడిపోయి, ఐహిక విచారాలు ధనమోసం. వాక్యం వింటారు కానీ ఈ వాక్యాన్ని బట్టి మార్పు చెందుదాము అనేటటువంటి ఆ యొక్క మరి కార్యక్రమానికి పూనుకోరు. మరి ఆ దినాన మరి ఇంట్లో కూరకేమీ లేదు అని అంటే కూరను గురించి శ్రద్ధ తీసుకుంటారు కానీ వాక్యాన్ని గురించి శ్రద్ధ తీసుకుంటారు. మరి వారికి మరి ఆ దుప్పట కాదు పరుపు కొనుక్కుందాం అని అంటే ఒక పూట అంతా కాలక్షేపం చేసి పరుపు కొని తెచ్చుకోవటానికి ఇదవుతారు కానీ దేవుని యొక్క వాక్యము విని ఫలించుదాము అనేటటువంటి ఆ యొక్క శ్రద్ధలు. మనుషులకు ఐహిక విచారాలు, ధనమోసం, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అనేటటువంటి ఆ యొక్క మరి ఇదంటి ఆ ధ్యాసలే కానీ, ఇదిగో జీవవాక్యముల గురించి మనకు వినపడతా ఉన్నది, దానిని దేవుడు మనకు వినిపిస్తున్నాడు కాబట్టి అటు తిరుగుదాం, దానిని గురించి ఆలోచిద్దాం, దాని గురించి ధ్యానిద్దాం. దేవుని యొక్క వాక్యము మరి బైబిల్లో చదువుతామంటే ఒక వాక్యము మన హృదయములలో అది మరి ఆ హృదయంలో మన హృదయము ఆ వాక్యాన్ని ఆకర్షించినప్పుడు, దానిని పట్టుకున్నప్పుడు, దాన్ని చూసినప్పుడు దాని మీద మరి మనసు లగ్నం అవ్వాలి. 4 రోజుల క్రితం బైబిల్ చదువుతా మరి నేను ఒక మాట చదివాను. ధనవంతుడైనటువంటి యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు అతనితో ఏమన్నాడంటే, నీవు పరిపూర్ణుడవు కాగోరిన ఎడల నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకు ఇచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరిపూర్ణులు అవ్వటానికి మనకి ఇష్టం ఉండే హల్లెలూయా అంటున్నావా? పాస్టర్ గారు చెప్తాడు కాబట్టి అంటవే. కానీ
4-5 రోజులు అది నా హృదయాన్ని వెంటాడి. మరి నేను పరిపూర్ణుడు అవ్వాలంటే నేను కూడా పని చేయాలా అని అంటే, ఇక దేవుడు నాకు 3-4 రోజులు అయిన తర్వాత దానికి జవాబు ఇచ్చాడు. ఏమిటి అనంటే, నీవు పరిపూర్ణుడిగా నడుచుకునేటప్పుడు నీకు కలిగి ఉన్నటువంటి దేనిని అడ్డుగా పెట్టుకోవటం లేదు. నీవు పరిపూర్ణుడు అవ్వాలంటే ఈ పని చేయాల్సి వచ్చిందనుకోండి, అది చేయటం కుదరదు ప్రభువా, నాకు ఇలా ఉంది అలా ఉంది అని దేవుని చిత్తం చేయటానికి నీవు దేనిని అడ్డుగా పెట్టుకోలేదు. కాబట్టి నీకు కలిగినవన్నీ కూడా అమ్మేసినట్టే, నీ ఇంట్రెస్ట్లన్నీ కూడా అమ్మేసినట్టే. ఏ ఇంట్రెస్ట్ కూడా నిన్ను పరిపూర్ణత చెందకుండా అడ్డుకునేటట్టుగా లేదు. ఆ గ్రహింపు నా మనసులో నుంచి కాదు, కానీ ఆయనే నాకు తెలియజేసినప్పుడు మరి నేను సంతోషించి, పర్వాలేదు, ఇంకా ఎన్ని వాక్యాలు ఉన్నాయో వాటి ప్రకారంగా వాక్యం చదువుకున్నప్పుడు దాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా నా పరిపూర్ణతకు నేను 30 100 ఫలించడానికి అనుకూలమైనటువంటి స్థితి నాలో కొనసాగుతుంది. అలా లేనప్పుడు ఏం చేయాలా? ఈ ఐహిక విచారాలు, ధనమోసం, వీటన్నిటిని తీసేసుకోవాలి. అన్నింటినీ తీసేసుకోవాలి. భలే బాగుంటుంది. అన్నీ తీసేసుకోగా ఇంకా మిగిలింది ఏంటి? ప్లేట్లో పెట్టింది తినటం, దేవుని చిత్తం ఏదో అది చేయటం. భలే బాగుంటుంది ఆ జీవితం. అన్ని బాధ్యతలు అంటే మనం పట్టించుకుంటే అన్ని బాధ్యతలే, కానీ అనవసరమైనటిని మరి మీద వేసుకున్నట్టుగా మరి ప్రతి విషయానికి దీంట్లో నాకు బాధ్యత ఉంది అనుకుంటే అది సరైనటువంటి జ్ఞానం కాదు. అందుచేత దేవుడు తన వాక్యమును ఒక వ్యక్తి మరి దానిని ఫలభరితంగా చేసుకోవాలి అని అంటే ముళ్ళ తప్పులు, గచ్చ పొదలు ఇవి లేకుండా, ఐహిక విచారాలు, ధనమోసాలు ఇవి లేకుండా ఉండేటట్టుగా అతని హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అతడు ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. అందుకని చివరిగా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడంటే, తీగ ద్రాక్షవల్లిలో అంటుకట్టబడి ఉంటే అది బహుగా ఫలిస్తుంది. ఇక ఈ తీగకు తాను ఫలించటమే కావాలి, అంతేగాని తన మొదటి పిచ్చి ద్రాక్షవల్లితో, అయ్యో చాలా కాలం ఆ పిచ్చి ద్రాక్షవల్లితో నేను కలిసి ఎదిగాను కాబట్టి ఇప్పుడు దానికి దూరం అయిపోయానేమో, ఒకసారి వెళ్ళి అంటుకట్టబడి వద్దాం, ఒకసారి వెళ్ళి ఆ యొక్క మరి ఇదేంటి పాత అనుభవాలు ఒకసారి వారిని చూచి వద్దాం అంటే ఆ అనుభవాల్లోనికి వెళ్ళకూడదు. నేను ఇదివరకు చెప్పాను, నేను కాలేజీలో చదివేటప్పుడు మరి బెజవాడలో బీసెంట్ రోడ్లో సాంబశివరావు సైకిల్ షాప్ అని, అక్కడ కూడుకునేవాళ్ళం ఒక 7-8 స్టూడెంట్స్. సాయంత్రం కాలేజీ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయి ఇక ఆ రోజు నాకు డ్యూటీ లేకపోతే ఇక అక్కడ చేరేవాడు. మారు మనసు పొందాను, రక్షణ పొందాను, సేవ చేస్తున్నాను, బెజవాడ మీటింగులకి వెళ్తాను. నాకు అప్పుడప్పుడు అనిపించేది వాళ్ళని కలుసుకుందాం ఒకసారి అని. మరి సాంబశివరావు షాప్ దగ్గరికి వెళ్ళేవాడిని. అండ్ సాంబశివరావు గారు మనవాళ్ళు వచ్చారంటే, వచ్చారండి ఇప్పుడే వెళ్ళిపోయారు. మీరు మరి విశ్వసిస్తే అసలు జరిగిన సంగతి ఏంటంటే, దేవుడు నేను వారిని ఎన్నిసార్లు కలుసుకోవాలని ప్రయత్నించినా వారిని ఒక్కరోజున కూడా కలవనీయలే. నన్ను అలా ప్రత్యేకంగా ఉంచడం అనేటటువంటిది అది ఆయన స్వాధీనంలో ఉంది. నేను వారిని కలుసుకోవాలి, చేయాలి అని అనుకున్నా కానీ మరి నన్ను కలవనీలే. ఇదివరకు ఏమనేవాళ్ళు, ఒక వాళ్ళకి కనపడితే ఏరా మోహన్ రావు అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా వాళ్ళు అలా పిలవటం దేవుని చిత్తం కాదు. అట్లా వాళ్ళని కలవనీయలేదు, అలా పిలవనీయలేదు.
మరి ఆ రీతిగా మరి 72వ సంవత్సరంలో మా కాలేజీ ఆ, అది అయిపోయింది. పియూసి 3 ఏళ్ళు డిగ్రీ అయిపోయింది. 4 ఏళ్ళు కలిసి చదువుకున్నాం. దేశంలో సగం భాగం తిరిగాము. అయితే ఆ 72 తర్వాత ఇంతవరకు కూడా ఒక్కడు కూడా కనపడలేదు. ఏమి అంటే దేవుడే తన కృపను బట్టి వాటిని ఎడమ చేస్తూ ఉంటాడు. అయితే ఈ పాత మనస్సు అది లాగుతూనే ఉంటుంది. అయితే ప్రభు అన్నాడు, ఇదిగో మీరు ద్రాక్షవల్లిలో అంటుకట్టబడినటువంటి వారిగా ఉండాల్సింది. జీవితం, పాత జీవితం ఉంది, పాప జీవితం ఉంది. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది అని అంటే నీ జీవితంలో ఒక ఒక మరి తంప అంటే బొటన వేలు అంతైనా సరే ఆ యొక్క మరి ఆత్మీయ స్థితి బొటన వేలంతైనా సరే చెడిపోయినట్టుగా ఉంటే దేవుడు వారిని అంగీకరించు. దేవుడు మన జీవితంలో మనం బహుగా ఫలించేటట్టుగా ఆయన మన జీవితాన్ని సమస్తమును తన యొక్క స్వాధీనంలోనికి తీసుకునేటటువంటి వాడై. అందుచేత ఆయన ఏమన్నాడు, క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి. ద్రాక్షవల్లిలో అంటుకట్టబడిపోయినటువంటి వారు బహుగా ఫలిస్తారు. నిన్నటి రోజున ఒక వార్త విన్నాను. ఒక అమ్మాయి అడవిలోనికి, అడవి అంటే అంత అడవి కాదు కానీ జనం ఉండటువంటిదే, అక్కడికి వెళితే 30 అడుగుల కొండ శిలువ కొంచెం. నేను అనుకునేవాడిని ఎప్పుడు చిన్నప్పుడు లేండి, ఇప్పుడు కొండ శిలువ కానీ నన్ను మింగిందంటే ఒక కత్తి పట్టుకుని నన్ను మింగుతూ ఉంటుంటే దాని నోటి దగ్గర ఎట్ట పెడతా, నన్ను మింగుతుంటే నోరు కోసుకుపోదు. చిన్నప్పుడు అట్ట అనుకునేవాడిని. కానీ ఈ కొండ శిలువ ఏం చేసిందంట, ముందు ఆ అమ్మాయిని చుట్టేసుకుని గట్టిగా నొక్కి ఎముకలు గిముకలు మొత్తం ముక్కలు అయిపోయేటట్టు చేసిందంట. చంపేసిన తర్వాత అప్పుడు నోటితో మింగేసేసింది. కాబట్టి ఈ శత్రువు అంత సామర్థ్యంగా ఉంటూ ఉంటాడు. అందుచేత మన జీవితంలో ఆ దాపుకే వెళ్ళకూడదు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడమము, లోకము దాని ఆశలు గతించును, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలిచి. కాబట్టి అటు తావులకు వెళ్ళకుండా మనలను ఒక ప్రత్యేకమైనటువంటి వారిగా భద్రపరిచి మనము బహుగా ఫలించాలి. అందుకుగాను ఆయన తనను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. ఆయన మన పని మీద ఉన్నాడు. మనము మన పని మీద ఉంటే మరి ఎంత బాగుండును. నేను బాగుపడేటటువంటి మార్గంలో ఉండాలి. లోకంలో ఉండానా చెడిపోతాను. మరి ఇదంటే ఆయన మార్గంలోకి వెళ్ళానా ఆయనలో ఉన్నటువంటి ప్రభావము, ఆయనలో ఉన్నటువంటి జీవము నాలోనికి వచ్చి నా జీవితాన్ని ఫలింపజేస్తుంది. ఒక ఆమె ఏమందంటే, మరి నేను ఇప్పుడే పిల్లల్ని కోరుకోవటం లేదండి అని. ఎందుకని? పెళ్ళయి ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలైంది, మరి చాలా కాలం అయింది, మరి ఎందుకు పిల్లలు ఇప్పుడే వద్దనుకుంటున్నావు అని అంటే, నాకు ఒక అమ్మాయి పుట్టిందనుకోండి, ఒక అబ్బాయి పుట్టాడు అనుకోండి, అరే ఈ పిల్లాడు ఫలానా దాన్ని ఉంచుకున్నవాడు కొడుకురా అంటాను. అట్లా నా పిల్లలు పిలవబట్టం నాకు ఇష్టం లేదండి. నా పిల్లలు వాళ్ళ తండ్రి చెడుతనం బట్టి వీళ్ళు వాళ్ళ మనసులో గాయపరచబడకూడదు. మరి ఎప్పుడు ఆయన మారు మనసు పొందాలి, నేను మారు మనసు పొందాలి.
వీడి అమ్మ నాన్న వీడి కొరకు ఎంతో ప్రార్థన చేస్తారు, చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు అనేటటువంటి ఒక సాక్ష్యం సమాజంలో రావాలి. అంతేగాని నన్ను గురించి కానీ, నా ఇంటి వారి గురించి కానీ, ముఖ్యంగా నా పిల్లలు లేకపోయినా పర్వాలేదు కానీ ఆ పిల్లలు గాయపరచబడకూడదు, వారికి చెడ్డ పేరు రాకూడదు. అందుకని నేను అప్పుడు పిల్లలు వద్దనుకుంటున్నాను. ఆయన ఎప్పుడు మారు మనసు పొంది మరి నీతి మార్గంలోనికి వస్తాడో అప్పుడు మరి నీతిమంతుల సంతానం వర్ధిల్లుద్దని, యథార్థవంతుల వంశము వర్ధిల్లుతుందని బైబిల్లో ఉంది. కాబట్టి అలాంటి సంతానం కనుక మనుషులు దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క ఆశీర్వచనం అది వారి ధ్యానిస్తూ ఉంటుండగా ఏమంటే వారు ధ్యానిస్తూ ఉంటుండగా వారికి ఏం కావాలంటే ద్రాక్షావళి లాంటి పిల్లలు కావాలి. అంతేగాని ఈ లోకంలో ఏదో ఒక రకంగా వాళ్ళు ఉంటే చాలు, ఆ యొక్క నింద పోతే చాలు అట్లా అనుకోలే. హన్నా ఏం చేసిందంటే మరి ఆశీర్వచనకరమైనటువంటి సంతానం పొందాలి అని అంటే ఆ దేవుని సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుకొని నేను మారు మనసు పొంది దేవుని యొక్క వాక్యానుసారంగా నా జీవితాన్ని మార్చుకుని ఆ రీతిగా దీవించబడినటువంటి బిడ్డను పొందాలి. ఆయన సన్నిధిలో నేను ఏమి ప్రమాణం చేశానో ఆ ప్రకారంగా అతన్ని గొప్ప ప్రవక్తగా మార్చాలి అని ఆమె సిద్ధపడింది. ఏమైంది? ఆమె విశ్వాస జీవితము దేవుని యొక్క పరిశుద్ధతతో అది పెనవేసుకుని ఉంది కనుక గొప్ప సంతానాన్ని పొంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, నాతో పెనవేసుకుని ఉండండి, నాలో అంటుగట్టబడినటువంటి వారి వలె ఉండండి, నా వాక్యానుసారంగా జీవించేటటువంటి వారి వలె ఉండండి. అప్పుడు ఇదిగో నా యొక్క పరిశుద్ధత కలిగి, నా యొక్క ఫలములు కలిగి బహుగా ఫలించేటటువంటి మరి ఆశీర్వచనకరమైనటువంటి సంతానం, కుటుంబము ఈ లోకంలో అనుగ్రహించబడతారు. ఈ లోకంలో అలాగా మారతారు. అంతేకాదు నేను ఎక్కడ ఉంటానో అక్కడ వారు కూడా, మీరు కూడా ఉంటారు. ఆ నిత్య జీవాన్ని మీరు స్వాతంత్రించుకుంటారు. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వ్యవసాయం జరుగుతూ ఉంది. దేవుడు తన విత్తనములను విత్తుతూ ఉన్నాడు. ఆ విత్తనము యొక్క శక్తి ఎక్కడున్నా సరే ఒకటే. దారి ప్రక్కన పడినా దాని శక్తి సంపూర్ణమే, రాతి నేల పడినా దాని యొక్క శక్తి సంపూర్ణమే, ముళ్ళ పొదల్లో పడినా దాని యొక్క శక్తి సంపూర్ణంగానే ఉంటుంది, మంచి నేలలో పడినా దాని శక్తి సంపూర్ణంగా ఉంటుంది. అయితే ఎవరు ఆ వాక్యమును స్వీకరించి బండ హృదయమైనా సరే దాన్ని బద్దలు చేసుకుని పశ్చాత్తాపడి ముళ్ళ తుప్పలైనా సరే వాటినన్నిటినీ ఏరివేసుకుని వారి ఐహిక విచారాలు, ధనమోసాలు వీటన్నిటినీ తొలగించుకొని మరి జీవితంలో తాను ఫలించటం, తన కుటుంబం ఫలించటం ముఖ్యమని చెప్పి లోకంతో ఉన్నటువంటి ఆ విశాలమైనటువంటి సంబంధాన్ని వదులుకునేటటువంటి వారిగా ఉంటారో వారందరూ కూడా మొదట వారి యొక్క హృదయ స్థితి ఎట్లా ఉన్నప్పటికీ వారి హృదయాలన్నీ కూడా మంచి నేలలాగా మారిపోతాయి. దేవుడు ఇస్తున్నాడు. దేవుడు ఎదురు చూసి మంచి నేలలో పడినటువంటి విత్తనమే ఇక్కడ కూడా ఉంచుదాం, దిద్దుకుంటారు, వారి బీడు భూములను దున్నుకుంటారు, వారిలో ఉండేటువంటి ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు వీటినన్నింటినీ ఏరి పారేసుకుని ఆ విత్తనాన్ని మరి వారు భద్రపరుచుకుని దాని యందు ఫలిస్తారు అని చెప్పి దేవుడు విత్తనములను ఆయన విత్తుతూ ఉన్నాడు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపాలి. కాబట్టి మన యొక్క ఫలభరితమైనటువంటి జీవితానికి
ఆయనలో ఉండటమే ఒక్కటే, ఇంకా దానికి తప్ప ఇంకా వేరే స్థానంలో అంటూ లేవు. నువ్వు ఎక్కడున్నా సరే, ప్రధానమంత్రి పక్కనుండు, ముఖ్యమంత్రి పక్కనుండు, లేకపోతే కలెక్టర్ గారి ప్రక్కనుండు, నువ్వు ఎక్కడున్నా సరే యేసుక్రీస్తుతో అంటుగట్టబడినటువంటి స్థితి లేకపోయేటట్టయితే దేవుడు తాను నిత్య జీవార్థమై ఇచ్చినటువంటి ఆ యొక్క వాక్యము ఫలించటం, ఆ వాక్యమును బట్టి నీవు దేవుని బిడ్డగా మారిపోవటం అనేటటువంటిది జరగదు. కనుక లోకం నుండి కంప్లీట్గా వేరైపోవాలి అనంటే పౌలు చెప్తూ ఉంటాడు, వేరైపోవాలి అనంటే మనము కుటుంబాలు వదిలేసి, బంధువులు వదిలేసి దూరంగా వెళ్ళిపోయి ప్రత్యేకంగా ఉండటం కాదు. మనము ఈ లోకంలో ఉంటాము, కానీ లోకముతో స్నేహము మనకు దేవునితో వైరం. ఆ లోకంతో స్నేహం చేసినట్టు ఉండకూడదు. ఒకసారి నేను ఒక చోటుకి వెళ్ళాను. వెళితే అక్కడ మారు మనసు పొందిన కుర్రాడు, మారు మనసు పొందని కుర్రాడు ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని అక్కడ ఒక చెట్ల మధ్యన కూర్చుని ఉన్నారు. మారు మనసు పొందనాడి గురించి ఏం బాధలేదు. అయితే అతని మీద ఏమంటారు, చట్టా పట్టాలు వేసుకుని ఉండటం అనేటటువంటిది ఇతని యొక్క హృదయము ఎదుగో దిగజారుతూ ఉంది అనేటటువంటి దానికి సూచన. కాబట్టి ఈ లోకంలో ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయం. మొత్తం మీద ఇద్దరు, తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు, ఆయన వ్యవసాయకుడిలాగా ఉన్నాడు, యేసుప్రభువేమో ద్రాక్షవల్లిలాగా ఉండారు. ఇక ఈ తండ్రి కుమారులు చేసే పని ఏంటంటే, ఈ లోకంలో ఉండేటంటే వాళ్ళు ఈ ద్రాక్షవల్లితో అంటుకట్టబడేటట్టుగా ఆయన ఇక అదే సాగు. ఇంకా సాగు ఏమిటి అని అంటే, ఇదిగో ఆ ద్రాక్షవల్లితో అంటుకట్టబడేటట్టుగా మరి మానవులను దేవుని యొక్క వాక్యమును బోధించి ఆ ప్రభువుతో అంటుకట్టబడి జీవితాలు నూతనపరచబడేటట్టుగా చేయటం. ఈ లోకంలో చాలా కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? జనాభా ఎంత? ఎన్ని కోట్లు? మన దేశ జనాభా ఎంత? సరే, ఎన్ని కోట్లండి? 100? మన మన దేశం 100 చిల్లర. ప్రపంచం ఎంత? 800. సరే, 700 కోట్ల పై చిలుక. ఇప్పుడు 800 అయ్యింది అనుకుందాం. మరి 800 ప్రజల్లో 700 మంది ప్రజలు అట్టా జీవిస్తూ ఉంటుంటే దాంట్లో తప్పేంటి? మనం కూడా అలా జీవిస్తే దానికి తప్పేంటి అన్నట్టుగా కొంతమంది ఏం చేస్తారంటే, ఎదుగో లోకమంతా నడుచుకున్నటువంటి దారిని మనము నడుచుకుందాము అని అనుకుంటాడు. అయితే యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో ద్రాక్షవల్లిలో అంటుగట్టబడి నువ్వు నాలో నుండి పక్కకి వెళ్ళిపోకూడదు. ఒక 20 మంది అంటుకట్టబడి ఉండా సరే, నాలో అంటుకట్టబడి ఉండటంటే ఏం చేస్తారో ఆ ప్రభు రాకడలో ఆ సంఘం ఎత్తబడినప్పుడు వారు కూడా ఎత్తబడేటటువంటి స్థితిలో ఉంటారు. లోకం చాలా ఉంది, రకరకాలైనటువంటి జ్ఞానం లోక ప్రజల్లో వ్యాపిస్తాం. పెద్ద పెద్ద జ్ఞానాలు వ్యాపిస్తూ ఉన్నాయి, రకరకాలైనటువంటి అక్రమాలు విస్తరిస్తూ ఉన్నాయి. దాన్ని ఏమన్నారు? చివరికి మరి ప్రభుత్వం ఒప్పుకుంటుంది, కోర్టు వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు, చివరికి బిషప్లు కూడా ఒప్పుకుంటున్నారు. ఈ మధ్య పోపు గారు కూడా ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటాం అది తప్పు కాదు అని ఆయన కూడా ఒప్పుకున్నారు.
కాబట్టి లోకము అనేటటువంటిది మతం కాదు, లోకం అనేది ప్రభుత్వం కాదు, లోకం అనేటటువంటిది యేసు ప్రభువే. ఆ ద్రాక్షవల్లి నీతే ఎవరి నీతిగా మారద్దో వారే దేవుని రాజ్య సంబంధులు, దేవుని యందు ఫలించేటటువంటి ఎన్ని రకాల మన సుప్రీంకోర్టు వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. మా ఆవిడ మరి చెడు తిరుగుతుంది, మరి అక్రమంగా వాళ్ళతో వీళ్ళతో స్నేహం చేస్తుంది అని అంటే జడ్జి గారు వాళ్ళు పెద్ద తాగుబోతులు, వ్యభిచారులు, వారు కోట్లలో లంచాలు తీసుకుంటారు. మనుషుల యొక్క ప్రభుత్వాల యొక్క మరి ఇదేంటి నిర్ణయాలే చేస్తాడు బహు దుర్మార్గులు. ఆ జడ్జి ఏమి ఇచ్చాడంటే, ఆమెకేదో శరీరంలో కోరిక పుట్టిందయ్యా, తీర్చుకుంటే తప్పేంటి, ఇది ఏమి పెద్ద నేరం కాదు, కాబట్టి నేను నీ కేసు కొట్టేస్తున్నాను. అంతేనంటే జడ్జి గారు చెప్తే అంతేనా? గవర్నమెంట్ చెప్తే అంతేనా? కాదు. ప్రభు అంటున్నాడు, నాలో అంటుకట్టబడి ఉంటేనే దేవునికి ఇష్టమైనటువంటి ఫలములు అని ఆ ప్రభువు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ప్రభువు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉన్న పళముగానే కాస్త కళ్ళు మూసుకోండి. దేవుని యొక్క వాక్యము అది మరి కాస్త ఏంటి, ఆఫ్రికా వాళ్ళైతే దాన్ని తుమ్మ జిగురు అంటారు. తుమ్మ జిగురు అంటుకుపోయినట్టుగా నన్ను నీలో అంటుగట్టబడేటట్టు చేయి ప్రభువా అని వాళ్ళు తుమ్మ జిగురు. మన వాళ్ళైతే ఫెవికాల్ అంటారు. ఫెవికాల్ ఫిక్సెస్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ బ్రోకెన్ హార్ట్ అని. ఈ ఫెవికాల్ అనేది ఎంతటాలనైనా అంటించి పారారు, కానీ పగిలిన హృదయాన్ని మాత్రం అది అంటించలేదు అని ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఒక బోర్డు. కాబట్టి యేసుక్రీస్తుతో దేవునితో అంటుకట్టబడి బహుగా ఫలించాలి అని అంటే లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఆ ప్రభు మన కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వాడై ఆయన మన యొక్క మన యొక్క కలయికతను ఆయన కోరుకుంటా ఉన్నాడు. నీ హృదయంలో అలాంటి నిర్ణయం చేసుకోగలిగితే నీవు ఎంతో ధన్యురాలు. లోకంలో నువ్వు ఎంత లోతుగా వెళ్ళినప్పటికీ ఒక సమయం వచ్చినప్పటికీ ఏమవుతుందంటే ఒట్టి చేతులతో ఇక ఊడిపోయినటువంటి బ్రతికే, ఇక ఎందుకు పనికిరానటువంటి వారిని పాడేసేటటువంటి ఆ నిత్యాగ్నిలో పడేయటం. ఈ లోక స్నేహము అది దేవునికి కోపం రేపేటటువంటి పనులతో కూడినటువంటిదిగా ఉంటుంది. అయితే ప్రభు మన జీవితాలను బహుగా ఫలింపచేయవలనని ఆయన తనతో అంటుకట్టబడి ఉండండి అని ఆయన ఒక మరి చివరి సందేశం, అల్టిమేట్ వార్నింగ్. యేసు ప్రభు ఈ మాటలు మాట్లాడేది ఎప్పుడంటే, ఆయన ప్రభు బల్ల సమీపించిన తర్వాత ఆయన అప్పగింపబడటానికి వారు గెత్సేమనే వనంలోనికి వెళ్తూ ఉంటే ఆ దారిలో ఒక ద్రాక్ష తోట వచ్చింది. ఆ ద్రాక్ష తోటను చూపించి ఆయన, ఇదిగో నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు నాలో అంటుగట్టబడినట్టుగా ఈ తీగలు ద్రాక్షవల్లిలో ఎలాగ అంటుగట్టబడి ఉన్నాయో అలాగ మీరు నాలో అంటుగట్టబడి ఉండండి, మీరు బహుగా ఫలిస్తారు అని ఆయన అప్పగింపబడేటటువంటి రాత్రి ఆయన చెప్పినటువంటి మాటలు. ప్రార్థన చేద్దాం. ప్రేరేపణ కలిగినటువంటి వాళ్ళు ఒక్కరు క్లుప్తంగా ప్రార్థన చేయండి.
ఆమెన్. మనమంతా దేవుని సన్నిధిలో లేచి నిలబడి కానుకలు సమర్పించి దేవుని మహింపడదాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా వెనుదీతువా వెనుదీతువా. ధరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరయందు ధనధాన్యములని కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగం వెనుదీతువా. ఆమేన్. ధనలక్ష్మి ఉన్నదా? శీలం ధనలక్ష్మి రాలేదు. సరే, మంచిది. ప్రార్థించాలి. దయగల యేసయ్య పరిశుద్ధుడానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రాలు. దేవా, ఈ సమయంలో నిన్ను ఆరాధించుటలో దేవా నా ప్రభా నీ యొక్క సువార్త ప్రకాశము మా హృదయాలకు దయచేశారు. దేవా, నీ యొక్క సువార్త నాయన అది ఇంపైనటువంటి వాసన వలె మా హృదయాలకు మీరు దయచేశారు నాయన ప్రభా. అది పరిమళ తైలము వలె ఉండినట్లుగా నాయన మా యొక్క శిరస్సుల పైన ప్రోక్షించారు నాయన. ఇంతగా నాయన నీవు నీ సువార్తను మాకు నాయన ప్రభా నాయన సమకూరుస్తూ ఉంటుండగా దేవా దాని విలువను ఎరిగినటువంటి వారమై ప్రభా ఇక్కడ నీ మందిరంలో ఉన్నప్పుడు ఏ రీతిగా నీ యొక్క సన్నిధిని బట్టి నీ వాక్యం బట్టి నీ ఆత్మ ప్రత్యక్షతను బట్టి ఆనందించామో అది మాకు స్థిరముగా ఉండేటట్లుగా నాయన నీతో అంటుగట్టబడినటువంటి వారమై నాయన మా జీవిత కాలం అంతయు నిన్ను కలిగినటువంటి వారమై ఉండేటట్లుగా ప్రతి వారిని దీవించండి. ఈ సమయంలో నీ సన్నిధిలో అర్పింపబడినటువంటి కానుకలు అర్పణలు అంగీకరించండి నాయన. ఆశీర్వదించండి. మీ ఘనమైన పరిచర్యలో వాడుకుని మహిమ పొందండి దేవా. కూడినటువంటి ప్రతి ఒక్కరిని నాయన శరీరకంగా ఆత్మీయంగా ఆశీర్వదించు నాయన. నాయన నీ కృపలో వారి యొక్క జీవనాధారాలపైన నీ దక్షిణాస్తం ఉంచి నాయన వారి జీవనాధారములు బహుగా వృద్ధి చెందినట్లు నాయన వారు నీ యందు నాయన నీ సారమును పొంది వారు పచ్చగా ఉండి వారు బహుగా ఫలించినట్లు నీటి కాలువన యోరను నాటబడినటువంటి వారు వలె నాయన ఆకువడక తమ కాలమందు ఫలిస్తారని చెప్పబడినట్లుగా ప్రతి వారి జీవితము శరీరకంగా ఆత్మీయంగా ఆశీర్వదింపబడి ఉండేటట్లుగా అనుగ్రహించునైనా మీ దీవెన ఆశ్రచనాలతో మమ్మలను పంపించండి దేవ. ఈ పెద్ద జరగనైనటువంటి సంభాక్త పరిచర్యలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి. మీ పరిశుద్ధ నామమును స్తుతిస్తూ యేసును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడిన మనకును సకల పరిశుద్ధులకును తోడయుండి ఆయనలో అంటుగట్టబడి బహుగా ఫలించేటటువంటి వారిగా ఉండునట్లు ప్రభు ప్రతి వారిని దీవించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, సాతాను క్రియలు నాశనం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీకు అందరికీ వందనాలు.